కోట్లకు అధిపతి అయినా కూటికి లేనోడైనా చివరికి చేరేది ఆ మట్టిలోకే. ఎన్నంతస్తుల భవనాలున్నా అంతిమ సంస్కారానికి అవసరమైంది ఆ 6 అడుగుల స్థలమే. నగరాల్లోనే కాదు పట్టణాల్లో కూడా చివరి మజిలీకి అడుగడుగునా సాఫీగా కష్టమైపోతోంది. గ్రేటర్ సిటీలో 55 బస్తీలకు ఆధారమైన వైకుంఠధామం పనుల్లో తీవ్ర జాప్యంతో అంతిమ సంస్కారాలకి అవస్థలు పడాల్సి వస్తోంది. భూ నిర్వాసిత ప్రాంతాల్లో ప్రాణం పోతే పాడేతో ప్రయాణం ఎటువైపు అన్నది ప్రశ్నార్థకమవుతోంది. చివరి మజిలీకి తప్పని తిప్పలు. బోరబండ సైడ్ 3 వైకుంఠధామం పనుల్లో తీవ్ర జాప్యం. 7 ఏళ్లుగా నత్తనడకన పనులు. బస్తీవాసులు పూర్తిగా ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మృతదేహాలను శవాలను ఇక్కడ తీసుకొచ్చి ఖననం చేయాలంటే పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ వైకుంఠధామం కష్టాలపై టీవీ9 అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరం జనాభా పెరుగుతోంది. ఎక్కడెక్కడి నుండి వచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి నగరంలో మరణం తర్వాత ఖననం పెద్ద సమస్యగా మారుతోంది. జనాభాకు తగ్గట్లు హైదరాబాద్ లో శ్మశాన వాటికల సంఖ్య పెరగటం లేదు. కొత్త శ్మశాన వాటికలు ఏర్పాటు కావటం లేదు. ఉన్న శ్మశాన వాటికల వసతులు లేక అంతిమ సంస్కారానికి అగ్ని పరీక్ష పెడుతున్నాయి. చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలకటం కష్టమైపోతోంది. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆత్మీయులకు శ్మశాన వాటికలు సమస్యలతో స్వాగతం పలుకుతూ మరింత వేదనకి గురిచేస్తున్నాయి. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం లోకాయుక్తని ఆశ్రయించారు హైదరాబాద్ లోని బస్తీవాసులు. శ్మశాన వాటికను ఎందుకు అభివృద్ధి చేయటం లేదని 2018లో జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. దీంతో అధికారులు మొదటి విడతగా 75 లక్షలు మంజూరు చేసినా పనులు మొదలు కాకపోవడంతో మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బోరబండ బస్తీవాసులు. 2021లో మళ్లీ దీనిపై అధికారులను ప్రశ్నించిన కోర్టు శ్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించి పూర్తి అంచనాలు, ప్రతిపాదనలతో రావాలని అధికారులను ఆదేశించింది. దీంతో శ్మశాన వాటిక అభివృద్ధికి 2వ విడత 1,75,00,000 మంజూరు చేసినట్టు లోకాయుక్త కోర్టుకు తెలిపారు అధికారులు. 5 ఎకరాల విస్తీర్ణంలోంది బోరబండ సైట్ 3 శ్మశాన వాటిక. 2 విడతల్లో 2.5 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో అత్యాధునిక హంగులతో శ్మశాన వాటికని తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు మొదలుపెట్టారు. గతంలో 3 దహన వాటికలుండగా కొత్త వాటిని నిర్మించడానికి వాటిలో 2ని కూల్చివేశారు. కానీ వాటి స్థానంలో కొత్తవేమీ నిర్మించలేదు. ఉన్న ఒక్క దహన వాటిక శిథిలావస్థకు చేరింది. పనులు ప్రారంభమైన కొన్నాళ్లకే బిల్లులు రావటం లేదంటూ కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. శ్మశాన వాటికలో 7 సంవత్సరాలుగా ఇక్కడున్న కాలనీ వాసులు, బస్తీ వాసులందరూ కూడా తమ శ్మశాన వాటిక ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని 7 సంవత్సరాలుగా వీటి అధికారులతో పాటు ప్రభుత్వంతో కొట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. సార్ మీకు విజువల్స్లో చూపిస్తాను. పూర్తిగా దాదాపు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవి దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా కడుతూనే ఉన్నారు. ఇటు కాంట్రాక్టర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరు పట్టించుకోపోవడంతో సో ఈ విధంగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న 55 బస్తీ వాసులకి పూర్తిగా ఈ శ్మశాన వాటికే ఉంది. సో వీళ్ళందరికీ నిత్యం ఇక్కడ చాలా చనిపోయిన మృతదేహాలు వస్తూ ఉంటాయి. ఖననం ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. మరోపక్క ఈ చితిని కాల్చడానికి ఇక్కడ ఎక్కడ అవకాశం కూడా లేకుండా పోయిందంటూ కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాసులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ బస్తీ వాసులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈ సమస్య నలుగుతూ వస్తుంది? ఇది ప్రభుత్వము ఏ ప్రభుత్వం ఉన్నా మాకు 54 బస్తీలకు పట్టించుకుంటలేదు. ఎలక్షన్లప్పుడు వచ్చి బతులాడతారు ఏ పార్టీ అయినా, తర్వాత ఏమీ లేదు. ఇప్పుడు మేము కనీసం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాల నుండి చూస్తున్నాము. అప్పటి నుండి ఇవే ఉండవు, ఇదే విధంగా ఉండదు. ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, కాలు చేతులు కట్టుకోవడానికి నీళ్ళు కూడా లేవు. ఇది మొత్తం కట్టబట్టి 7 సంవత్సరాల నుండి చేస్తున్నాం. సంవత్సరంలో అయిపోయే పని కూడా ఇంతవరకు చేస్తారు. ఈ ప్రభుత్వం అనేది పట్టించుకుంటే బాగుంటుంది కొంచెము. అయిన వారి అంతిమ సంస్కారాలకు వచ్చేవారు శ్మశాన వాటికలో ఉన్న మురికి కుంటలో స్నానం చేయాల్సి వస్తోంది. శ్మశాన వాటికలో కనీసం బోర్ కూడా లేదు. అస్థికలు భద్రపరచడానికి, పిండ ప్రదానానికి ఏర్పాట్లు కరువయ్యాయి. శ్మశాన వాటిక ప్రహరీ కూలిపోయింది. కాటి కాపరి ఉండేందుకు వసతి కూడా లేకుండా పోయింది. ఒకసారి శ్మశాన వాటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ స్నానం చేసి కాలు చేతులు కడుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ ఉన్న బోరు 10 years బ్యాక్ వేశారు. ఆ బోరు మొత్తం కూడా పూడికిపోయింది. ఆ బోరు ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను. ఇదే గుంట. ఈ గుంట దాదాపు 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక బావి తవ్వారు. ఆ బావి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ విధంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్న జంతువులన్నీ కూడా ఈ బావిలో మునుగుతూ ఉంటాయి. ఈ వాటర్నే పూర్తి స్థాయిలో వాళ్ళు స్నానం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 55 బస్తీల ప్రజలకు బోరబండ సైట్ 3 శ్మశాన వాటికే దిక్కు. లెక్క కోసం నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన గ్యాస్ దహన వాటిక దొంగల పాలైంది. మహిళలు, పురుషుల స్నానపు గదులు లేవు.
అస్థికలు భద్రపరిచే గది ఇంకా పూర్తి కాలేదు. మృతుల కుటుంబ సభ్యులు వేచి ఉండే హాల్ నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. అయిన వాళ్లను పోగొట్టుకున్న బాధ కంటే ఆ శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే బాబోయ్ అంటున్నారు బస్తీవాసులు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. దీనికి ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి గవర్నమెంట్ నుంచి సాయం లేదు. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఈ కడుతున్నారు, కట్టిన కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. బోరు లేదు, మంచి నీళ్ళు లేవు, ఏమి లేవు. ఎంతో బాధపడుతున్నారు శవాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళంతా. కాబట్టి తొందరగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం సార్. గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ నుంచే ఉంటున్నాము. మేము వచ్చి 30 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈ శ్మశాన వాటికి బాగు చేసేదానికి ఈ అధికారులు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. లాస్ట్ మనకి వచ్చేది ఇదే. అందరూ నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే ఈ శ్మశాన వాటికే వస్తాం. ఎందుకని మీరు పని చేయడానికి ముందుకు రారు? హైదరాబాద్ లాంటి నగరం అంటే కాస్త జాగా కనిపిస్తే పాగా వేస్తుంటారు. కొత్త శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలన్నా కష్టమే. కానీ పల్లెల్లో కూడా అంతిమయాత్ర కష్టమైపోతుంది ఈ రోజుల్లో. భూ నిర్వాసిత ప్రాంతాల్లోనైతే ఏ ఇంట చావుడప్పు మోగినా ఊరంతా ఉలిక్కి పడుతోంది. మారుమూల గ్రామాలు కూడా శ్మశాన వైరాగ్యంలోనే ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులను ఆఖరి మజిలీ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టుల కోసం సర్వం ఇచ్చేసిన వారిని ఇప్పుడెవ్వరూ పట్టించుకోవటం లేదు. భూ నిర్వాసితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక్క శ్మశాన వాటిక కూడా లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. అసలు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ఉంటున్న ప్రాంతాల్లో ఎందుకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయలేదు? శ్మశాన వాటికం లేకపోవడం వల్ల ఆ ప్రజలు ఎందుకు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతిమ సంస్కారాలకు సరైన స్థలం లేక 5 ఏళ్లుగా గోసపడుతున్నారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన 14 గ్రామాల ప్రజలను 2020లో గజ్వేల్ R&R కాలనీకి తరలించారు. 15,000కు పైనే జనాభా ఉన్న ఈ కాలనీలో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు అధికారులు స్థలాన్ని చూపట్టకపోవడంతో నిర్వాసితులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. దీంతో గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కాలనీల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దహన క్రియలు చేయాల్సిన వారు ఉన్న స్థలంలోనే ఆ కార్యక్రమం పూర్తి చేస్తుంటే ఖననం చేసే సంప్రదాయం ఉన్నవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా మా వైఫ్ చనిపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. గవర్నమెంట్కి కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసినాం. డెడ్ బాడీతో సహా మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అంత పరిష్కారం చూపించలే. బట్ ఏంటంటే వాళ్ళు కూడా చూపిస్తా అని కూడా చెప్పారు. కానీ అప్పటి మందమే వాళ్ళు చెప్తుర్రు, కానీ వాళ్ళు పరిష్కారం అనేది చూపిస్తలేరు. అప్పుడు కూడా మా అమ్మ కూడా ఇవ్వలేదు. ఏదో మా కొంచెం రిలేషన్షిప్ కాబట్టి ఏదో అని ఇచ్చిర్రు. నెక్స్ట్ మా అక్క చనిపోయింది, అప్పుడు ఇవని చెప్పారు. మేము బట్లాడి అడ్జస్ట్ రిక్వెస్ట్ చేస్తే పెద్దలతో మాట్లాడిపిస్తే అప్పుడు ఇచ్చారు. రీసెంట్లీ మళ్ళీ మా కోడలు చనిపోయింది, ఆమె కూడా ఎంత చెప్పినా కూడా ఇవ్వలేదు. ఇక చాలా ఆర్డీఓ ఆఫీస్ పోయినాం, అక్కడ పోయినా ఇక్కడ పోయినా, మేము రోడ్ల మీద ధర్నా చేసినాం కాబట్టి అట్లా చూసి మాకు ఇచ్చిర్రు. పోంతి చిన్నపిల్ల ఉంది కానీ ఆ చిన్నపిల్ల మొక్కం చూసి ఇచ్చిర్రు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇవ్వని చెప్పారు. ఇక మేమే వేరే ల్యాండ్ గురించి చూస్తా ఉన్నామని వాళ్ళు చెప్తారు. వాళ్ళకు ల్యాండ్ వాళ్ళు సరిపోతలేట వాళ్ళకు. వాళ్ళు కూడా వేరే ల్యాండ్ గురించి గవర్నమెంట్కు అప్రూవల్ పెట్టారు వాళ్ళు ల్యాండ్ గురించి. నేను కలెక్టర్ ఆఫీస్ పోయినా, 2 సార్లు పోయినా, అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇంకెక్కడిది ల్యాండ్ ఎక్కడిది అంతా అయిపోయింది సార్ అంటుండు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు గ్రామాల ప్రజలు ముట్రాజ్పల్లి కాలనీలో ఉంటున్నారు. కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత తండాల ప్రజలకు బొల్లారంలో పునరావాసం కల్పించారు. ఇక్కడ 1350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులు శ్మశాన వాటిక గురించి పట్టించుకోలేదు. దీంతో కాలనీ వాసులు ఎవరైనా చనిపోతే అందుబాటులో ఉన్న స్థలంలోనే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. దీనిపై స్థానికుల నుండి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా ఎప్పటికప్పుడు వారికి ఏదో విధంగా నచ్చ చెప్పుకుంటూ కార్యక్రమాలు పూర్తి చేయాల్సి వస్తోంది. 2020 నవంబర్ నుంచి కనీసం ఒక ఊర్లో నెలకు 2 నుంచి 3 చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఒక ప్లేస్ అనేది చూపించలేదు ఈ ఖననం చేయడానికి కానీ బొందబెట్టడానికి కానీ. కాబట్టి చాలా ఇబ్బందులు జరుగుతుంది. కొండపోచమ్మ సాగర్ కాలనీలో ఓ బాలుడు చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ జరపాలో అర్థం కాక మృతదేహంతో ఆర్డీఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మరోవైపు తాత్కాలికంగా దహన సంస్కారాలు చేస్తున్న ప్రదేశంలో స్థానికుల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. కొందరు మాత్రం తమ స్వస్థలాలకు తీసుకువెళ్లి లేదా శివారులోనో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. ముంపు గ్రామమైన బ్రాహ్మణ బంజేరుపల్లి శివారు అటవీ ప్రాంతంలో
ప్రభుత్వం శ్మశాన వాటికను నిర్మించిన ఖననాలకు మాత్రం స్థలాన్ని కేటాయించలేదు. ఏ ఒక్క విషయానికైనా కొంత సమయం తీసుకోవచ్చు, దాన్ని పరిష్కరించడానికో సమయం ఉంటుంది. కానీ చనిపోయిన వాళ్ళని ఖననం చేయడానికి కూడా ఏ ఒక ప్రాంతం అంటూ లేకపోతే అది వచ్చే రిలేటివ్స్కి కూడా వాళ్ళు చూస్తే ఎక్కడేస్తారో అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అంటూ లేకుండా పోయింది. ఎవరూ చనిపోరనుకున్నారా? పోయినా ఎక్కడో చోట అంత్యక్రియలు చేస్తారనుకున్నారా? పునరావాసంలో ఈ సున్నితమైన సమస్యని అధికారులు ఎలా విస్మరించారని భూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల దాకా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య తీరలేదంటున్నారు. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంస్కారం చివరిగా జరిగేటటువంటి అంతిమ సంస్కారం. అట్లాంటి అంతిమ సంస్కారానికి స్థలం లేక మలనసాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు గత 5 ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చుట్టూ తిరిగినా కూడా ఫలితం మాత్రం లేదనే చెప్పాలి. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 భూ నిర్వాసితుల ప్రాంతం నుండి.